రాగుల్ మిల్లెట్స్‌లో హై ఇన్ కాల్షియం ఉంటదని అందరికీ తెలుసు కదా! ఈ మిల్లెట్స్‌ని బ్లడ్ ప్రెషర్ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు తాగితే గనక చాలా చాలా మంచిది అని అంటారు కదా! దాంతో పాటు పిల్లలకి కాల్షియం కూడా చాలా మంచిగా ఇస్తది. ఎదిగే పిల్లలకైతే గనక కొంచెం ఆటల్లో వాటిల్లో ఉంటారు కాబట్టి ఈ కాల్షియం అనేది చాలా వర్క్ అవుతది అని చెప్పేసేసి నేను ఈరోజైతే రాగులతో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పి నిన్న రాత్రి అయితే రాగులు నానబెట్టుకున్నాను. దీంతో ఏం చేశాను అనేది కొంతసేపు అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు హేమ కృతిక వ్లాగ్స్. సారీ దీని పేరు మార్చాను కదా, సింపుల్ లివింగ్ స్పేస్ విత్ హెచ్కే. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో కాల్షియం రిచ్ అయిన ఫుడ్ని తయారు చేద్దాము అని అనుకుని రాగుల్ని నిన్న రాత్రి అయితే నానబెట్టాను. ఎప్పుడు ఇడ్లీ దోశ అంబలి అయినా చేసేది ఏదైనా కొత్తగా తయారు చేద్దాము రాగుల పాలు తీసేసి అని చెప్పి అని అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కనుక కోల్డ్ కాఫీ చేసుకుని తాగుదాము, రాగుల పాలతో కోల్డ్ కాఫీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి ఎక్కడో విన్నాను. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కనుక ఈ రాగుల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకుని దాంట్లోంచి మిల్క్ తీసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసామనుకోండి, ఇలా రాగులు అనేది బ్రేక్ అయిపోయి దాంట్లో ఉన్న పాలు వాటర్తో మిక్స్ అయిపోయి మొత్తం ఇట్లా పాలుగా వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఆ పిప్పి మీరు కావాలంటే తీసేయచ్చు, లేదు చెట్లు ఉన్నాయంటే చెట్లకు వేసేయచ్చు. కాల్షియం 100 గ్రామ్స్ ఆఫ్ రాగుల్లో 300 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మనకు కాల్షియం వస్తుంది. దాంతోపాటు పొటాషియం కూడా హైగా ఉంటుంది కాబట్టి దానివల్ల బీపీ కూడా చాలా తక్కువ వస్తుంది. ఐరన్ కూడా కాల్షియం, ఐరన్, పొటాషియం ఈ 3 రాగుల వల్ల మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రాగుల్లో హిమోగ్లోబిన్ లెవెల్ కూడా మనకి మంచిగా మెయింటైన్ అవుతుంది అన్నమాట. తెలిసి చేసినా తెలియక చేసినా టేస్టీగా అయితే వచ్చిందనమాట. రాగుల పాయసము చాలా చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లోకి కొంచెం జాగరీ పౌడర్ వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసి రాగుల పాయసం అయితే కాసేసాను. ఈవినింగ్ డిన్నర్ తర్వాత ఇది చల్లగా సర్వ్ చేశాను ఇంట్లో వాళ్ళందరికీ. ఫస్ట్ అయితే కనుక ఏంటిది అని అన్నారు. దాని తర్వాత తినిన తర్వాత చాలా బాగుంది అని చెప్పారు. తెలిసి చేసినా తెలియక చేసినా మంచిదే అయిందని అనుకున్నాను. ఫస్ట్ అయితే కనుక రాగులు మిల్క్ తీసిన తర్వాత దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, కోల్డ్ కాఫీ అయితే చేసుకుని తాగుదాం అనుకున్నాను కదా. అందుకని చెప్పేసి పిల్లలకు కూడా జస్ట్ ఆ రాగి పాలు కొంచెం బెల్లం పౌడర్ వేసి ఇచ్చేసాను. ఫస్ట్ అయితే కనుక వాళ్ళకి నచ్చింది, ఓకే బాగుంది అని అన్నారనమాట. కాకపోతే కొంచెం కష్టపడాలి, వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో తాగాలి అని అంటే వారంలో ఒక 2-3 డేస్ ఇచ్చినా సరే. ఎదిగే పిల్లలకి 40 years దాటిన తర్వాత కాల్షియం అనేది మన బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పిల్లలకు కూడా అట్లానే కదా. అందుకని చెప్పేసి వారంలో 3 రోజులైనా అట్లీస్ట్ రాగుల పాలైతే తీద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసి ఈరోజు ఇలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే కనుక ఆ రాగులు కొంచెం చిక్కబడిపోయిన తర్వాత దాంట్లో యాలక్కల పొడి వేసేసి దాని తర్వాత నేను ఇక్కడ కోకోనట్ షుగర్ అయితే వేసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం పొడి వేసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. ఇలా వేసిన దాన్ని చిక్కబడిపోయిన తర్వాత మనం కావాలి అంటే కనుక సేమియా కానీ సగ్గుబియ్యం కానీ పక్కన ఉడకబెట్టేసుకుని దాంట్లో కలుపుకుంటే టేస్టీ పాయసం రెడీ అయిపోతుంది. నేనైతే కనుక ఇక్కడ జస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది గ్రేట్ చేసేసి వేసేసాను, దాంతోపాటు బెల్లం పౌడర్ వేసాను. ఇదైతే ట్రస్ట్ మీ గైస్ చాలా చాలా బాగుంది. అసలు టేస్ట్ అనేది మనము ఒరిజినల్ పాయసం లాగే ఉంది, కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. స్వీట్ కనుక కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే చాలా బాగా నచ్చుతుంది. కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనము పాలే తాగక్కర్లేదు, పాలు పడని వాళ్ళు ఇట్లా కాల్షియం రిచ్ ఫుడ్ అంటే మనం వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. రాగులు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్తో. మీకు ఐడియా ఎట్లా నచ్చిందా కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.